హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. ఈ విధంగా పిండిని కలిపి బజ్జీలు వేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అరటికాయ బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అరటికాయ బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకోండి. పిండిని కలుపుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు అనేది చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ అంతా కారం కూడా వేసుకోండి. కారం కూడా అంతే, మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా వామును కూడా వేసుకోండి. వాము అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల అరుగుదలకి బాగుంటుంది అండ్ అంతేకాకుండా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బజ్జీలకి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాను కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా ఒకసారి ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని పోసుకుని పిండిని బజ్జీల పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ స్పూన్తో కలిపాను కానివ్వండి, తర్వాత నాకు అంత కంఫర్ట్గా లేదనమాట, అందుకని చేత్తో కలిపేశాను. చేత్తో కలుపుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది స్పూన్తో కన్నా కూడా. ఈ విధంగా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం బజ్జీల పిండిలాగా నేను మీకు చూపిస్తాను లాస్ట్లో ఎలా ఉండాలి అనేది. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు శనగపిండికి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ నీళ్ళు అనేవి పట్టాయి. మీరు చూసుకుని నీళ్ళు అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. అది శనగపిండి ఉన్న క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది, అందుకని కరెక్ట్గా చెప్పలేమన్నమాట. కాబట్టి చూసుకుని పోసుకోండి నీళ్ళు అనేది. ఇక్కడ నేను మీకు లాస్ట్లో పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే బజ్జీలకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నారంటే బజ్జీలు అనేవి నూనె ఎక్కువ పీల్చేసుకుంటాయి. అలాగని నీళ్లు తక్కువ పోసారంటే బజ్జీల టేస్ట్ బాగుండదన్నమాట. సో బజ్జీలకు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఈ విధంగా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకుని నూనెని కాగనివ్వండి. ఈ నూనె కాగుతూ ఉంటుంది. ఈలోపు అరటికాయని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక అరటికాయని తీసుకోండి. తీసుకుని దానికి అటువైపు ఇటువైపు ఉండేదాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఉన్న తోల్ని ఈ విధంగా పీలర్తో పీల్ చేసేసుకోండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు 3 రకాలుగా స్లైసెస్ అనేవి చేసుకోవచ్చు. 3 ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి గ్రేట్ చేసుకునే దానిపైన ఒక స్లైసర్ వస్తుంది కదా, దాంతో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు ఒక బాక్స్ లాగా ఉండి దానిపైన ఈ విధంగా స్లైసర్స్ అనేవి పెద్దగా చిన్నగా 2 ఆప్షన్స్ వస్తాయి, దాంతో అయినా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే పొటాటో స్లైసర్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పొటాటో స్లైసర్తో చేస్తున్నాను. సో దేంతో చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫస్ట్ చేసుకున్న 1, 2 అనేవి కొంచెం చిన్నగా కట్ అయిపోతూ వస్తాయి అన్నమాట. తర్వాత అన్నీ కూడా చక్కగా బారుగా వస్తాయి. కొంచెం షేప్ అవుట్ అయినా పర్వాలేదు, కానీ బారుగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా పల్చగా ఉండాలి. మీరు మందంగా కానీ చేసుకున్నారంటే బజ్జీలు అనేవి పొంగవన్నమాట, అందుకోసం ఇంత పల్చగా చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా మిగిలిన అంత అరటికాయతో కూడా ఈ విధంగా స్లైసెస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కట్ అయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా ఈ అరటికాయ మొత్తాన్ని కూడా ఇలా స్లైసెస్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు మనకి నూనె కూడా కాగిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎలా వేసుకోవాలి నూనెలో అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ముందుగా స్లైసెస్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ పీసెస్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా చేత్తోకి తీసుకోండి. తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బజ్జీల పిండిలోకి ఈ విధంగా ఫస్ట్ ఒకవైపు ముంచి తర్వాత రెండో వైపుకు ముంచుకుని ఇలా గిన్నె సైడ్లో నుంచి ఈ విధంగా అటు ఇటు 2 వైపులా కూడా ఒకసారి అలా లైట్గా లాగండి. మరీ ఎక్కువ లాగేశారంటే పిండి అంతా కూడా గిన్నె వచ్చేస్తుంది. అలాగని మరీ లాగలేదనంటే పిండి ఎక్కువైపోతుంది అనమాట. అందుకని జస్ట్ అలా లైట్గా లాగేసేసి నూనెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని బజ్జీలని కూడా నూనెలోకి వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా చక్కగా పొంగుతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇలా బజ్జీల్ని నూనెలోకి సరిపడని వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్కుని కానీ లేదంటే స్పూన్ని కానీ తీసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు బజ్జీలు అనేవి చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్లేమ్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదు, హై ఫ్లేమ్లోనే వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఈ విధంగా జాలిగరిటలోకి వేసుకుని ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా
మిగిలిన పిండితో కూడా బజ్జీని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక నేను మీకు ఒక బజ్జీ అనేది తుంపి చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత చక్కగా మనకి పొంగి లోపల అరటికాయ అనేది ఎలా కనపడుతుందో పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి కూడా ఎక్కువ పట్టకోకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.